జిలుగుమిల్లి మండలం ప్రజాపరిషత్ కేంద్ర కార్యాలయంలో మండల అధికారులతో సమీక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలవరం శాసనసభ్యులు బాలరాజు, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, పసుపులెట్టి రామప్రభుత్వ సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులతో వారితో సమీక్ష జరిపారు. పెండింగ్లో ఉన్న వర్కర్లని త్వరితగిన బడ్జెట్ ఉంటే కంప్లీట్ చేయాలని, మిగిలిన వర్క్లు సంబంధించిన రికార్డు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నా సాయశక్తుల గౌరవ సీఎం గారిని, డిప్యూటీ సీఎంని ఏజెన్సీ అవసరాలు తెలియపరిచి మన నియోజకవర్గానికి ఫండ్స్ వచ్చేలా కృషి చేస్తా అన్నారు. అధికారులు మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు మనందరం ఒక కుటుంబంలా కలిసి పనిచేద్దామన్నారు. మన నియోజకవర్గానికి మంచి అభివృద్ధి వైపు నడుపుదామని తెలియజేశారు. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో జిలుగుమిల్లి మండలంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేము గెలిచి 6 నెలలు పూర్తి వస్తున్న అధికారులతో ఇది రెండవసారి ఈ సమీక్షా సమావేశం నిర్వహించడం. మండలంలో 12 పంచాయతీలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల వారితో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఈ పంచాయతీలకు సంబంధించి సీసీ రోడ్లు కానీ, అలాగే ఆర్ఎంబీ రోడ్లు కానీ, అలాగే పంచాయతీ నిధులకు సంబంధించి 40 ఫైనాన్స్, 50 ఫైనాన్స్, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి డ్రిప్ ఇరిగేషన్, అలాగే విద్యారంగానికి సంబంధించి నిధులు, ఇవన్నీ కూడా ప్రతి డిపార్ట్మెంట్తో మాట్లాడడం జరిగింది. అలాగే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ రిక్వైర్మెంట్ కావాలో అవి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. తప్పకుండా ఇలాంటి రివ్యూలు మేము మండలానికి నెలకు ఒకసారి మేము కేటాయించడం జరుగుతుంది. ఏ పంచాయతీలో ఏ నిధులు కొరత ఉందో, ఏం కావాలనేటువంటి ఈ సమీక్షా సమావేశంలో నిర్వహించి దీని ద్వారాగా మేము ప్రభుత్వానికి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి ఈ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దీన్ని మేము ఫుల్ఫిల్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. అలాగే నియోజకవర్గం వారీగా కూడా మేము ఇలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహించి ప్రజలకి ఏం చేస్తే మనం వారికి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ వారి చెంతకు చేరద్ది. అలాగే అధికారులందరూ కూడా అప్రమత్తమై ఈరోజు గత ప్రభుత్వం కంటే ఈరోజు 75% అధికారులందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. అలాగే ప్రజలందరూ కూడా గత 5 ఏళ్లలో ఎంత సంతోషంగా లేరు. ఇప్పుడు సంక్రాంతి అనేసరికి సుమారు 1 నెల రోజుల నుంచే వారి కళల్లో ఆనందం, వారి కుటుంబంలో సంతోషం కనపడుతుంది. తప్పకుండా ఇలాంటి సుఖ సంతోషాలు ఇచ్చే విధంగా ఎన్డీఏ కూటమి మేము డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఈరోజు ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వానికి మేము ఎన్డీఏ కూటమి కావాలని గెలిపించాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, ఆనందంగా ఉంటున్నామంటే కేవలం ఎన్డీఏ కూటమి ఈరోజు ప్రత్యేకమైన నిధులు తీసుకొస్తుంది. రాష్ట్రం గత ప్రభుత్వంలో రాష్ట్రం అంతా అప్పులమయమైపోయినా ఈరోజు ఎక్కడ కూడా ఆ రోడ్డు కనిపించుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి అభివృద్ధి చేసి చూపిస్తున్నారని ఒక సంతోషంతో తప్పకుండా ఇదే సంతోషాన్ని మేము కంటిన్యూషన్ చేస్తూ మరిన్ని రివ్యూస్ మేము పెట్టడానికి అధికారులతో మేము పనిచేసి ముందుకెళ్ళడానికి సహాయ సహకారాలు ప్రతి ఒక్కరు కూడా అందిస్తారని కోరుకుంటూ ఈరోజు ఈ రివ్యూని దిగ్విజయంగా కొనసాగించాం. అలాగే మళ్ళీ 7 మండలాలకు సంబంధించిన రివ్యూస్ కూడా కొనసాగించడం జరుగుతుంది. తప్పకుండా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం మేము ఉంటున్నాం కాబట్టి తప్పకుండా మరొకసారి వారికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటాం.